గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఎట్టకేలకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ పైన రోస్టర్ మిస్టేక్స్ దొర్లాయని ఫైల్ చేసిన కేసెస్ ఈరోజు అంటే దట్ ఈస్ 25th ఏప్రిల్న వాదనలు జరిగాయన్నమాట. దట్ ఈస్ గుడ్ న్యూస్ అని చెప్పచ్చు అభ్యర్థులకి. మండే జడ్జి గారు లీవ్ పెట్టడంతో నెంబర్ ఆఫ్ కేసెస్ బాగా ఎక్కువ ఉండడం కారణం చేత వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడే ఈ 3 days లోపు ఎప్పుడో ఒకసారి గ్రూప్ 2 కేసెస్ను ఆర్గ్యుమెంట్స్ను వింటాను అని చెప్పడం జరిగింది. జడ్జి గారు చెప్పినట్లే ఈరోజు ఫ్రైడే 3:30 PM టైం ఇవ్వడం జరిగింది. ఆర్గ్యుమెంట్స్ అయితే 4 o'clock స్టార్ట్ అయ్యాయి. ఎక్కువసేపు జరగలేదు. వితిన్ 10 minutes లోపే ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయ్యాయన్నమాట. 4:15 హైకోర్టు టైం అయిపోతుందన్నమాట. ఈరోజు హీరింగ్లో పిటిషనర్ తరఫు నుండి పివి కృష్ణయ్య సార్ మరియు జీవి శివాజీ సార్లు తమ ఆర్గ్యుమెంట్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది జడ్జి గారి ముందు. ఆర్గ్యుమెంట్స్ని స్టార్ట్ చేసింది అయితే కృష్ణయ్య సార్తో ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ కావడం జరిగింది. కృష్ణయ్య సార్ అయితే ప్రధానంగా ఫోకస్ చేసిన పాయింట్స్ ఏమున్నాయన్న విషయాన్ని మనం ఒకసారి చూస్తే, జియో నెంబర్ 77ను వైలేట్ చేశారని తన ఆర్గ్యుమెంట్స్లో హైలైట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మెరిట్ మార్క్స్ కాకుండా 1:100 రేషియోలో తీయడం జరిగిందని కూడా ఈ పాయింట్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. బట్ అయితే జడ్జి గారు కూడా ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ని రైజ్ చేయడం జరిగింది. క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ని వ్యక్తం చేయడం జరిగింది. పివి కృష్ణయ్య గారు రేషియో పాయింట్ని ఫోకస్ చేసి చెప్తున్న సందర్భంలో జడ్జి గారు అయితే అది ఏపీపీఎస్సీకి ఉన్న డిస్క్రిషనరీ కదా అని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు కృష్ణయ్య సారు ఉమెన్ రిజర్వేషన్కి మించి వేకెన్సీస్ని కేటాయించడం జరిగింది అనే పాయింట్ని కూడా హైలైట్ చేసి చెప్పడం జరిగింది అనమాట. జడ్జి గారికి సులువుగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేయడం జరిగింది. జియో నెంబర్ 5ను కూడా వైలేట్ చేశారని పేర్కొనడం జరిగింది. అనిల్ కుమార్ గుప్తా కేసును కూడా ఇక్కడ తన ఆర్గ్యుమెంట్స్లో రెఫరెన్స్గా పేర్కొనడం జరిగిందనమాట. తర్వాత జడ్జి గారు అయితే గ్రూప్ 2 ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఎంతమందిని ఎంపిక చేశారో, ఎంతమంది మెయిన్స్ ఎగ్జామినేషన్ను రాయడం జరిగింది అని కూడా కృష్ణయ్య సార్ని క్వశ్చన్ చేయడం జరిగిందనమాట. డౌట్ అడగడం జరిగింది. క్వశ్చన్ లేదా డౌట్ అడగడం జరిగింది. 92,250 మంది క్యాండిడేట్స్ వీరిని మెయిన్స్కి ఎంపిక చేయడం జరిగింది. కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్లో పేర్కొన్న క్వాలిఫైయింగ్ మార్క్ ఆధారంగా కాకుండా 1:100 రేషియోలో వీరిని 92,250 మంది క్యాండిడేట్స్ని ఎంపిక చేశారు. నోటిఫికేషన్లో పేర్కొన్న క్వాలిఫైయింగ్ మార్క్ విధానాన్ని ఫాలో కాలేదు, అనుసరించలేదని కృష్ణయ్య సార్ గారు క్లియర్గా జడ్జి గారికి చెప్పడం జరిగిందనమాట. తన ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే కృష్ణయ్య సార్కి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్కి సంబంధించి టోటల్గా 3 కేసెస్ని సార్ వాదిస్తున్నాడనమాట. ఈరోజు ఒక కేసుకు సంబంధించి తన ఆర్గ్యుమెంట్స్ని వినిపించడం జరిగింది జడ్జి గారి ముందు. ఇంకా 2 కేసెస్లో తన ఆర్గ్యుమెంట్స్ని వినిపించాల్సి ఉందన్నమాట. అయితే ఈరోజు పివి కృష్ణయ్య సార్ గారు అయితే తన ఆర్గ్యుమెంట్స్ని లిమిటెడ్గా వినిపించడం జరిగింది. బహుశా తక్కిన కేసుల్లో మరికొన్ని పాయింట్స్ను బేస్ చేసుకొని తన ఆర్గ్యుమెంట్స్ని వినిపిస్తారేమో చూడాలి. ఈరోజు ఆర్గ్యుమెంట్స్ని కృష్ణయ్య సార్ స్టార్ట్ చేసినప్పటికీ సార్ ఆర్గ్యుమెంట్స్ ఇంకా పూర్తి కాలేదేమో అని, సార్ ఇంకా చెప్పాల్సిన పాయింట్స్ ఇంకా ఉన్నాయేమో అనిపిస్తుంది సార్ ఆర్గ్యుమెంట్ని చూసిన తర్వాత. మేబీ నెక్స్ట్ హీరింగ్లో తన ఆర్గ్యుమెంట్స్ని కొనసాగిస్తారేమో చూడాలి. బట్ సార్ ఫోకస్ చేసిన పాయింట్స్ అయితే ఇవే అనమాట ప్రధానంగా. ఇక కొంతమంది గ్రూప్ 2 అభ్యర్థుల అభిప్రాయంలో అయితే జడ్జి గారు క్రాస్ క్వశ్చన్స్ కానీ తనకున్న డౌట్స్ను కానీ వ్యక్తం చేయడానికి అవకాశం లేకుండా ఆర్గ్యుమెంట్స్ జరిగి ఉంటే బాగుండేదని కొంతమంది అభ్యర్థులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారనమాట. జడ్జి గారికి ఏ విధమైన డౌట్స్ లేకుండా, క్రాస్ క్వశ్చన్స్ని అడిగే అవకాశం లేకుండా ఆర్గ్యుమెంట్స్ జరగాలని, అలా జరిగితే
పిటిషనర్స్ ఆశించిన విధంగా గ్రూప్ 2 కేసు పిటిషనర్స్ కి అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుందనేది ఈ అభ్యర్థుల యొక్క అభిప్రాయంగా ఉందన్నమాట. ఎగ్జామినేషన్ కి ముందు 15-20 డేస్ పాటు సరిగా ప్రిపేర్ కాలేదు, అందువల్ల ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ చేజారిపోతుందేమో అని మానసిక వేదనతో బాధపడుతున్న అభ్యర్థుల అభిప్రాయం ఆ విధంగా ఉందన్నమాట. ముఖ్యంగా నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అన్నమాట వీళ్ళు. ఏబిపిఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి ఇది న్యాయ వివాదాల నుండి సాధ్యమైనంత త్వరగా బయటపడి సెలెక్షన్ ప్రాసెస్ ఎంటైర్ నోటిఫికేషన్ త్వరగా కంప్లీట్ కావాలని ఇటు సిపిటి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ తో పాటుగా 1:2 రేషియోలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ తో పాటుగా నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా కోరుకుంటున్నారనమాట. నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే సాధ్యమైనంత త్వరగా స్టే రావాలని కూడా కోరుకుంటున్నారనమాట. తర్వాత మరో సీనియర్ లాయర్ శివాజీ సార్ గారు తన ఆర్గ్యుమెంట్స్ ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. శివాజీ సార్ కూడా ప్రధానంగా ఉమెన్ కేటగిరీ పైనే ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఉమెన్ రిజర్వేషన్ కి కేటాయించాల్సిన వేకెన్సీస్ కన్నా ఎక్కువ వేకెన్సీస్ ని కేటాయించారనే పాయింట్ ని శివాజీ సార్ కూడా తన ఆర్గ్యుమెంట్స్ లో హైలైట్ చేయడానికి ట్రై చేయడం జరిగిందనమాట. బట్ శివాజీ సార్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదని ఈరోజు సార్ యొక్క ఆర్గ్యుమెంట్స్ చూస్తే అర్థమవుతుంది. మరికొన్ని పాయింట్స్ ని బేస్ చేసుకుని నెక్స్ట్ హియరింగ్ లో తన ఆర్గ్యుమెంట్స్ ని వినిపించే అవకాశం ఉంది శివాజీ సార్ అయితే. ఈరోజు కేవలం 10 to 15 మినిట్స్ మాత్రమే వాదనలు జరిగాయన్నమాట. అందువల్లనే ఎవరి ఆర్గ్యుమెంట్స్ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా పిటిషనర్స్ తరఫున అయితే చక్రవర్తి సార్ మరియు అన్వేష మేడంలు అయితే ఇంకా తమ ఆర్గ్యుమెంట్స్ ని స్టార్ట్ కూడా చేయలేదన్నమాట. ఇంకా ఆ సమయం కూడా లభించలేదు, ఇంకా అవకాశం రాలేదన్నమాట. ఇంకా 4 to 5 కేసెస్ కి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ అనేటివి స్టార్ట్ అవ్వలేదు. పిటిషనర్స్ తరఫున ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ కావడానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, కేటాయిస్తున్న సమయాన్ని బట్టి చూస్తే మరో 3-4 వాయిదాలు అయ్యే అవకాశం ఉంది అని అర్థమవుతుంది. మే 12 తర్వాత ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ కాబోతున్నాయన్నమాట. అంతలోపే ఈ పిటిషనర్స్ తరఫున ఆర్గ్యుమెంట్స్ పూర్తి అవుతాయా లేదా అనేది చాలా కీలకమైన పాయింట్ అన్నమాట. మే తర్వాత కూడా పిటిషనర్స్ తరఫున ఆర్గ్యుమెంట్స్ పూర్తి కాకపోతే సమ్మర్ హాలిడేస్ తర్వాత తమ ఆర్గ్యుమెంట్స్ ని వినిపించాల్సి ఉంటుంది. ఇది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి బాగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అంతలోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయి సిపిటి ఎగ్జామినేషన్ కి షెడ్యూల్ కూడా జారీ కావడం జరుగుతుంది. జూన్ తర్వాత సిపిటి ఎగ్జామినేషన్ కి ఎక్కువ సమయం ఉండకపోవచ్చు కూడా. సో సెలెక్షన్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. అలా జరగకుండా వెంటనే స్టే రావాలని నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కోరుకుంటున్నారు. ఎవరి లైఫ్, ఎవరి ఉద్యోగం వాళ్ళకి ఇంపార్టెంట్ అన్నమాట. సో బోత్ సైడ్స్ కూడా తామే నెగ్గాలని కోరుకుంటున్నారన్నమాట. ఇది సహజం. బట్ ఈ కేసు ఎవరికి అనుకూలంగా, ఎవరికి వ్యతిరేకంగా ఉంటుంది అన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. ముఖ్యంగా 1:2 రేషియోలో సిపిటికి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మరియు నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా అందరూ కోరుకుంటున్న ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది సాధ్యమైనంత త్వరగా న్యాయ వివాదాల నుండి బయటపడాలనేది వీరు కామన్ గా కోరుకుంటున్న పాయింట్. ఇక్కడ మరో ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే ఇది నెక్స్ట్ వీక్ జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వీక్ పిటిషనర్ తరఫున మరో పిటిషన్ కూడా ఫైల్ చేయడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సెలక్షన్ ప్రాసెస్ పైన ఇప్పటికీ స్టే రాకపోవడం చేత సేఫ్ సైడ్ గా మరో పిటిషన్ కూడా వేసే అవకాశం ఉంది. అది నెక్స్ట్ వీక్ లో వేసే అవకాశం అయితే ఉంది. కొత్త పిటిషన్ ఇది. మరోవైపు ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్న సమయంలోనే జడ్జి గారు ఏం చెప్పారంటే ఆర్గ్యుమెంట్స్ ని ట్యూస్డే కంటిన్యూ చేద్దామని చెప్పడం జరిగిందనమాట. ట్యూస్డే అంటే దట్ ఈస్ 29th ఏప్రిల్ 29కి వాయిదా వేయడం జరిగింది. ఏప్రిల్ 29th కూడా 3:30 PM ఈ కేసు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఏప్రిల్ 25న జరిగిన తక్కువ సమయంలో జరిగిన వాదనలకు సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.